ఇప్పుడు వెళ్తున్న సినిమా జరుగుతున్న విధానాల ప్రకారం కథల మీద కంటే కాంబినేషన్స్ అది వెళ్ళిపోతున్నది. రైట్ స్టోరీస్ రైట్ అవ్వట్లేదు. అట్లా గొప్ప గొప్ప నిర్మాతలు కూడా అట్లా డైవర్ట్ అయిపోతున్నారు. ప్రెజర్స్కి వెళ్ళిపోయి అట్లా గొప్ప గొప్ప నిర్మాతలు డైవర్ట్ అయిపోతున్నారు. అట్లా అయిపోతున్నారు. గొప్ప గొప్ప టాలెంట్ హీరోలు కూడా అట్లా డైవర్ట్ అయిపోతున్నారు. అర్థమైంది కదా. ఇక్కడ నాలెడ్జ్తో ఫస్ట్ చిన్న సినిమాలతోటి చిన్న సినిమాతో కొత్త కంటెంట్తో వచ్చిన హీరోలు కూడా ఒక స్టేజ్కి వెళ్ళేసరికి మళ్ళా ఆ పాత కాంబినేషన్స్ ఇది ప్యాన్ ఇండియా అది అసలు నాకు అర్థం కాదు. ప్యాన్ ఇండియా అనేది ప్యాన్ సినిమా అని దానికి ప్యాన్ ఇండియా ప్యాన్ లోకల్ అని ఉండదండి. ఒక సినిమా ఉంటుంది అది అంతే. ఒక మూలన రిలీజ్ అవుతుంది సినిమా. బాగుందంటే ప్రపంచం మొత్తం వెళ్తుంది. థియేటర్ దారి వెళ్తుంది, ఇంకో దారి వెళ్తుంది. ప్యాన్ ఇండియా సినిమాని మనం డిసైడ్ చేయకూడదు. అది అవుతుంది. అది ఆడిన తర్వాత ప్యాన్ ఇండియా సినిమా అన్ని భాషల్లో ఆడింది, ప్యాన్ వరల్డ్గా ఆడింది, అన్ని రంగాల్లో ఆడింది. తమిళ్లో కూడా ఆడింది, తెలుగులో కూడా ఆడింది. అనుకునే వాళ్ళం కదా మన సినిమా కొన్ని సినిమాలు ఇక్కడ రిలీజ్ చేసినాం, తమిళ్లో రిలీజ్ చేసినా కూడా ఆడింది అని ఇట్లా కూడా అంటుంటాం. కాబట్టి ఆడిన తర్వాత చెప్పాలి. ఆడకముందే ఇప్పుడే ఇట్లా అని చెప్పేసి ఒక సినిమాకు హీరోది వరల్డ్ వైడ్గా ఆడితే నెక్స్ట్ సినిమా ఆడదు. కంటెంట్ని బట్టి ఉంటుంది.